వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రెండవ విడత జరగనున్న స్థానిక ఎన్నికలలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో ఎన్నికల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు ఆగమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే గార్ల మండలంలో ఆదివారం జరగనున్న స్థానిక ఎన్నికల సందర్భంగా వివిధ గ్రామాల్లో ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఎన్నికలలో పోలింగ్ ఆఫీసర్ గా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించడానికి శనివారం మండల కేంద్రంలోని ఎన్నికల కార్యాలయమైన మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చిన కొంతమంది ఉద్యోగస్తులు ఎన్నికల అధికారిని కలవగా, మీరు విధులు నిర్వహించాల్సిన గ్రామంలో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి, మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు అనడంతో ఉద్యోగస్తులు కుంగుతున్నారు. అందులో వృద్ధురాలు అంగన్వాడీ టీచర్గా రిటైర్ అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో విధులు నిర్వహించాల్సిందే అని జూలం చేయడంతో హాజరైంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎన్నికలు లేవు, మీరు వెళ్లిపోవచ్చు అనడంతో ఆమె ఏం చేయాలో దిక్కుతోచలేని పరిస్థితిలో ఉంది. గ్రామంలో ఏకగ్రీవం అయినప్పుడు మాకు డ్యూటీలు వేయడం ఏంటి అని ఉద్యోగస్తులు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ రిటైర్ అయినటువంటి వ్యక్తి ఈమె పులుసాని సుమతి, అంగన్వాడీ టీచర్ ICDS ప్రాజెక్ట్ డోర్నకల్ మహబూబాబాద్లో వర్కింగ్ చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన వ్యక్తికి కూడా డ్యూటీ వేశారు. దాని నెంబరు MHB 189-2-320-710. రిటైర్ అయినా చెప్పినా కూడా అయినా కూడా మీరు రావాలని మరీ ఫోన్ చేసి ఆ రిటైర్ అయిన వ్యక్తిని మరి భయభ్రాంతులకు గురి చేసి ఒత్తిడి చేసి రప్పించి ఇవాళ ఉదయం నుండి భోజనం లేకుండా మరి ఇలా ఉన్నాయి. ఇక్కడ తాడా నీళ్ళే ఏమి పెద్ద మనిషిని మీరు ఒకసారి గమనించండి. చెప్పండి మేడం, మిమ్మల్ని ఎవరు పిలిచారు? 5 times నాకు ఫోన్ చేసిండండి. 3 times లేడీ చేసింది, 2 times ఏమో జెంట్స్ చేసిండ్రు. మీరెవరు అంటే చెప్తలేరు. గార్ల MPD ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్తున్నాము, మీకు డ్యూటీ పడిందంటే నేను రిటైర్ అయినా, నేను ఎట్లా వస్తున్నాను అంటే మాకైతే ఆర్డర్స్ వచ్చినాయి, మీరైతే తప్పకుండా రావాలన్నారు. నిన్న మధ్యాహ్నం 1:52 కూడా ఫోన్ చేసిండు తప్పనిసరి రావాలని. ఈ రోజు వచ్చినాక డ్యూటీలు అన్నారు. కనీసం మాకు మీది లేదు, ఈ మనసుకు అయిపోయినరు వెళ్ళి చెప్పినా మీరు రాకపోదు. అయితే మన వచ్చినాక ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇక బ్యాంకులు వేస్తామంటారు, అకౌంట్ నెంబర్ ఇవ్వమంటారు. మరి ఇప్పుడు బ్యాంకులు వేసి అందరి కట్టనేస్తే మా కట్టనే ఇవ్వాలి. మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఎట్లా పోవాలి? మరి ఒక్కదాన్ని ఈ వయసులో ఏమంటారంటే నువ్వు ఎందుకు వచ్చినావమ్మ అంట. నా పిలిచింది, నేను వచ్చిన. పిలవకుండా నేను ఎందుకు వస్తా? నువ్వు ఎందుకు వచ్చినావు అని అవుతున్నది. ఇదే సంగతి. ఒక వృద్ధురాలైనటువంటి మనిషిని కూడా మరి రమ్మని ఇలా ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మరి రమ్మని చేయడం జరిగింది. ఇదంతా ఒకసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సింది కోరుతున్నాం. మండల ప్రజా పరిషత్ గార్ల మండలం మహబూబాబాద్ జిల్లా. మరి ఈరోజు ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వాళ్ళు వీళ్ళు వెళ్ళలేదు. మరి ఎందుకు అనేది ఒకసారి వీళ్ళను అడిగి తెలుసుకుందాం. వీళ్ళంతా POలు APOలు అంటే మరి ఎందుకు ఏమిటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే మీరు డ్యూటీకి ఎందుకు వెళ్ళలేదండి? గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా 2వ ఫేజ్లో మాకు గార్ల మండలంలో అలాట్ అయింది అని ఇంతకుముందు ఒక ఆర్డర్ తీసుకొని ఒకరోజు ట్రైనింగ్ క్లాస్ కూడా గార్ల మండలంలో తీసుకొని వెళ్ళడం జరిగింది. తిరిగి మళ్ళీ మీకు విలేజ్ అలాట్ అయినట్టుగా మాకు ఆర్డర్ కాపీ రావడం జరిగింది. అందులో భాగంగానే ఉదయం మేము ఇక్కడికి చేరుకున్నాం. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పడినటువంటి విలేజ్ ఏదైతే ఉందో అది యునానిమస్గా అయిందండి అని చెప్పి మీరు ఇంటికి వెళ్ళిపోండి అని ఇక్కడ MPDO గారు వాళ్ళు మరి నిర్లక్ష్యంగా మమ్మల్ని ఏదో మేము ఇక్కడికి వస్తే మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి యునానిమస్ అయినటువంటి విషయాన్ని మాకేమీ నిన్నటి వరకు ఇవాటి వరకు కూడా తెలియజేయలేదు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి అంటే మాకు రావాల్సినటువంటి రెన్యూమరేషన్ అది ఏదైతే ఉందో మరి అది ఇప్పిస్తే వెళ్తామని మేము అనడం జరిగింది. మరి వాళ్ళు దానికి ఎలాంటి స్పందన లేకుండా ఉదయం నుండి నిర్లక్ష్యంగా సరైన పరిష్కారం లేకుండా మేము దీన్ని అధికారుల దృష్టికి ఎక్కడికైనా తీసుకెళ్దాం అనేటువంటి ఆలోచనలో మనం ఇక్కడుకున్నాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ అయితే లేదు. యునానిమస్ అనేది మరి నామినేషన్ విత్డ్రాప్పుడు తెలుస్తుంది కదా, మరి మీకు చెప్పలేదు ఆ విషయం? చెప్పలేదు. యునానిమస్ మరి ఈ రోజే అయిందా? యునానిమస్ మరి వారం క్రితమే అవుతుంది కదా అనే విషయం కూడా అడగడం జరిగింది. మరి ఆ విషయాన్ని మాకు తెలియజేయకుండా ఆర్డర్లు ఇచ్చి నిన్నటి వరకు రమ్మని ఫోన్లు కూడా చేసి మరి ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పడినటువంటి గ్రామ పంచాయతీ ఏదైతే యునానిమస్గా అయింది వెళ్ళిపోమని
వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. మరి మీకు ఎలాంటి రెన్యుమరేషన్ కూడా ఇవ్వబడదు అని చెప్తున్నారు. మరి పక్క మండలాల్లో కాకుండా ఎక్కడెక్కడి నుండో దూరం నుండి ఇక్కడికి మండలానికి అలాట్ చేయడం జరిగింది. చాలా దూరం నుండి వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి కలెక్టర్ గారి ఆదేశము, ఎన్నికల ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంత బాధ్యతగా విధులు నిర్వర్తించడానికి వచ్చినటువంటి ఉద్యోగుల పైన ఇంత నిర్లక్ష్య ధోరణి అనేది ఇది సమంజసంగా లేదు. మరి దీనికి సరైన పరిష్కారాలు చూపించాలని మేము కోరుతున్నాం. ఇది సంగతి. ఇక్కడ ఉదయం నుండి పడిగాపులు ఉపాధ్యాయుల దీనస్థితి ఇది. వీరు ఎంతో దూరం నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి దీనికి పరిష్కారం చూపకుండా వాళ్ళని వేదన గురి చేశారు. మరి రాత్రి వీళ్ళు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది మరి అది లేదు. ఇప్పుడు వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేదు. ఈ మారుమూల ప్రాంతం మండలం కాబట్టి ఇక్కడ రవాణా సౌకర్యం కూడా లేదని వాళ్ళు బాధపడుతున్నారు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.